నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానమ్మా, నమస్తే. సో 24 ఏళ్ల పాటల ప్రయాణం ఎలా ఉంది మీ జర్నీ? అద్భుతంగా ఉంది, అనూహ్యంగా ఉంది. ఓహ్, ప్రతిరోజు నిత్యనూతనంగా ఉంటుంది. అంటే 23 ఏళ్ల క్రితం రాసిన మొదటి పాట రాసేటప్పుడు ఎలాంటి ఆ ఉత్సాహం, ఉత్సుకత, ఉత్కంఠ, భయం, బిడియం, చిన్న టెన్షన్, అది 24, 23 ఏట అడ్డు పెడుతున్నా కూడా మళ్ళీ అది అలాగే ఉంది. అందుకే బహుశా పాటలో ఆ సాంద్రత తగ్గట్లేదు. ఈ పాటల ప్రయాణంలో మీకు ఎక్కడైనా కాసేపు సేద తీరాలి, చాలా రాసాం ఇంకేంటి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదమ్మా, ఎందుకంటే జాబ్ కాదుగా అలా అనిపించడానికి. ప్రతి ఒక్క సన్నివేశం ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. పాట ప్రేక్షకుడికో, శ్రోతకో, నటిస్తున్న నటుడికో, డైరెక్టర్కో కాదమ్మా జీవితాన్ని ఇచ్చేది, రాస్తున్న రచయితకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. చాలామంది ఒక భ్రమలో ఉంటారు, మనం ఇస్తే వాళ్ళేదో. కాదు, ఒక్కొక్క పాట రచయిత యొక్క జీవితాన్ని విశ్వరూపంగా కావిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఒక అందమైన అమ్మాయి గురించి రాయాలి, ఆ మరునాడే ఒక విషాదమైనటువంటి మరణం గురించి రాయాలి. ఇలా వైవిధ్యమైనటువంటి జీవితం ఎంత వైవిధ్యమైందో ఈ పాటల క్రియేషన్ కూడా మాకు అలాంటిదే. ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క పాట రచన అనుభవం ఒక్కొక్క జీవితాన్ని మాకు ప్రసాదిస్తూ ఉంటుంది. పలు జీవితాలు ఒకేసారి అనుభవించే ఒకే ఒక జీవితం కవి జీవితం. చాలా బాగా చెప్పారు ఒకే ఒక్క పదంలో. మీ పాటే మీ బాట అని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు? నేను చిన్నప్పుడు 5వ తరగతిలోనే నాకు అన్నిటికంటే ఎక్కువగా ఇదే ఉన్నట్టుంది అని నాకు నేను డిసైడ్ అనే పాట మాత్రమే. ఇంక నేను వేరే ఎటువైపు వెళ్ళలేదమ్మా. నేను నమ్ముకున్నది ఒక్కటే పాటని. నాకు నటించడం వచ్చు, నాకు నాటకాలు రాయడం వచ్చు, నాకు అప్పుడప్పుడు యాక్టింగ్ చేయడం వచ్చు, ఇంకా చక్కగా నేను ఉపన్యాసం ఇస్తాను, కాలేజీలకు వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసే, దాన్ని ఏమంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే ఒక మోటివేటివ్ స్పీకర్ కూడా నేను వెళ్తుంటాను. అదొక పక్కన ఇంకొక క్రియ నడుస్తూ ఉంది. కానీ అన్నిటికన్నా నీకు ఏటి అంటే నా పాట. చాలా సందర్భాల్లో చెప్పారు మీరు, అంటే మా ఇంట్లో నాకన్నా ముందు పాటే పుట్టింది. అవును. సో ఆ నేపథ్య ప్రభావం వల్ల మీరు ఇంత ప్యాషనెట్ గా తయారయ్యారా పాట? అంతే. నాన్న పాటల రచయిత కాబట్టి పాటతో సహవాసం నాకు, నేను పుట్టకముందే మా ఇంట్లో అది రెడీ ఉంది. మా ఇంటి వాతావరణం కాదు, మాది గీతావరణం. ఎవరికి సులువైన విషయం కాదు ఒక స్టేజ్కి ఎదగడం అనేది. ఎందుకంటే ఈవేళ మీ పేరు చెబితే మీ పాటలు అమాంతం గుర్తొస్తాయి, మీ పాట చెబితే మీ పేరు గుర్తొచ్చేస్తుంది. ఆ స్థాయి పేరును సంపాదించారంటే అది ఎంత ఒక్క రాత్రిలో అయిన ఆషామాషి వ్యవహారం కాదు. దానికి మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు మిమ్మల్ని ఎలా నిలబెట్టాయి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పాట చూడగానే ఆ పేరు రైటర్ గుర్తుకొస్తున్నారంటే ఇట్ ఇస్ ఎనఫ్. అసలు కవి కోరుకునేది అది. పరిమళాల నెవడాపును, పైరగాలి నెవడాపును, ఎవడాపును మానవత రవి రుక్కును కవి వాక్కును అనగానే నారాయణ రెడ్డి గుర్తుకొస్తారు. అంతే కదా. మరో ప్రపంచం అనగానే వెంటనే చెప్పేస్తాం శ్రీశ్రీ గారిది. అంటే ఒక పెద్ద రాశిగా మనం పాటలు పోస్తే అందులో మన పాట ఏదో, మన పాటలు విన్న శ్రోతకి మన పాట ఆ రాశి లోపల మనదైన ఒక రంగులో మెరుస్తున్న దీపంలా కనపడాలి. దాన్ని ముద్ర అంటారు. మా అమ్మ నాన్నల పుణ్యమా లేకపోతే ఏదో ఐ గాట్ ఇట్. ఆ ముద్ర అనేది సంపాదించుకోవడం ఒకప్పుడు అది ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది కూడా. అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. నేను నాదైన ముద్రను అలా కాపాడుకుంటూ రావడమే నన్ను నేను కాపాడుకోవాల్సి వచ్చింది. అలా ఇంకా ఒడిదొడుకులు అంటారా, ఒడిదొడుకులు ఏ రంగంలో లేవమ్మా. అలల మీద నావలాగా వెళ్ళిపోవాలి. ఈ ముద్ర అని లేకుండా ఈయన ఏమైనా రాయగలరు, ఏంటి ఈయనైనా రాసింది అనుకునేలాగా, షాక్ అయ్యేలాగా చాలా పాటల్ని మీరు తీసుకొచ్చారు. అరే ఆయన అనిపించేలా చేశారు. సో ఇట్లా చేయటం నిజంగా కత్తి మీద సాము లాంటి విషయమే. అంతే. మీ వరకు మీకు ఎట్లా అనిపించింది అది? అంటే మనకు అది ఎలా ఉంటుందంటే, రాజు భయ్య అని ఒక సినిమా మనోజ్ బాబుది. ఆ సినిమాలో నీకు ఎన్ని చేపల పేర్లు తెలుసు అన్నాడు డైరెక్టర్. 5-6 తెలుసు అండి. పాటంతా చేపల పేర్లే రావాలి అన్నప్పుడు అసలు చేపలతో సంబంధం లేని వాడిని నేను. అవును కదా సార్, నాకు చేపలు తెలియదు సార్ అనం కదా. ఓకే సార్, ఇది బాగుంది సార్, ఇది పెళ్లి రాయాలి, ఆ పెళ్లిలో వధూవరులు చేపలయ్యా,
ఏం చేస్తావు నువ్వు? అరకొరా మీనుకు సోరా చేపకు కళ్యాణం జల్లా రొయ్య మొప్ప నన్ను వైభోగం అని మొదలెట్టాము. అంటే ఆ టైంలో నేను అనేక మందికి నేను ఫోన్ చేసి ఎన్ని చేపలు ఉంటాయి ఇప్పుడు వాలుగా పొలస ఇంకేటు ఇవన్నీ వరుసగా పేరుస్తూ వాళ్ళు చూపుల వాలుగా అని అనడం అనమాట. అంటే ప్రేమకు సంబంధించినటువంటి కాయినింగ్స్ ని చేపలకు వాటికి వర్తింపజేస్తూ యాడ్ చేస్తూ రాయడం ఎంత సరదాగా ఉంటుంది. రవికుమార్ చౌదరి గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మన పోకూరు బాబురావు గారు సినిమా యజ్ఞం అనుకుంటా, యజ్ఞంలో ఆయన ఏదో ట్యూన్ చెప్పిన మణిశర్మ గారు ట్యూన్ చెప్పారు. రవికుమార్ చౌదరి అన్నాడు, అన్న దీంట్లో ఒక ఉంగా అనే మాట మొత్తం ఎన్ని వందలు వీలైతాన్ని ఎన్ని పదులు వీలైతాన్ని వేస్తూ పాట రాస్తావా, తొంగి తొంగి చూడమ్మకు చందమామ అని మొదలుపెట్టేసి అంగా 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 అనేటువంటి పదాలు మీకు ఒక 100 వస్తాయి అందులో. ఇలాంటివి చాలా గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట. ప్రాస అంగా అంగా సింగారాల వంగరాల ఉయ్య అబ్బో ఎన్ని గరాలో పాటకి ఆ సన్నివేశానికి కుదిరింపజేస్తూ ఇలాంటి వచ్చినప్పుడు అంటే సరదాగా కాసేపు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ. సీరియస్ పాటలు చెప్పట్లా, సరదాగా చెప్తా ఉన్నా. అట్లాగా ఇవన్నీ ఇంట్లో చూస్తే అన్ని కళలకు సంబంధించిన మనుషులు, అంటే కవితా పరంగా కానివ్వండి, స్వాతంత్ర్యం పరంగా కానివ్వండి, తిరుగుబాటు, కళారంగానికి సంబంధించిన నేపథ్యం ఉంది. మరి మీకు ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి, తెర మీద కనిపించాలని అనిపించలేదా? ఫస్ట్ జీవితం మొదలయ్యేటప్పుడు ఏమైందంటే 4వ తరగతి 5వ తరగతి నేను డ్రామాలు వేసేవాడిని. మా టీచర్ ఉండే ఒక ఆయన చనిపోయాడు, ఆయన పాండ్రంగయ్య గారు అని. ఆయన మాకు మొట్టమొదటిసారి నాకు మేకప్ వేసి పంపించారు. అప్పుడు నేను కళ్ళు ముంతాం మాయమ్మ నిన్ను మరవజాలనే కళ్ళు ముంతాం అనే ఒక పెద్ద తాగుబోతు క్యారెక్టర్ ఒకటి వేస్తాను నేను. ఇలా చిన్నప్పుడు ఏమనిపించేదంటే పెద్ద యాక్టర్ కావాలి అనుకునేవాడిని ఆ టైంలో, 4th 5th అలా టైంలో. ఎప్పుడైతే నాకు పాట నా జీవితంలో ప్రవేశించింది ఓకే, బట్ మనం సినిమాలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు తర్వాత సుద్దాల శక్తి ఉండాలనుకునేవాళ్ళం. అలా అనుకునేవాళ్ళం అనమాట. మనది ఏం పోయింది, ఊహలో దారిద్ర్యం ఎందుకు? అదే కదా, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నెక్స్ట్ మనమే అనుకునేవాళ్ళం. అది ఎప్పుడు మనం మీద దెబ్బ కొట్టిందంటే, బాబు నువ్వు 5 ఫీట్ల 2 ఇంచుల కంటే పెరగవరా నాయన అని మన బాడీ సిస్టమ్ ఒకటి డిసైడ్ చేసింది. అప్పుడు మాకున్న అంచనా ఏంటంటే పొట్టిగా ఉంటే హీరోలకు పనికిరారు, నేనేదో పోయి రాజబాబు లాగానో పద్మనాభం లాగానో చేయాలి, అది నాకు ఇష్టం లేదు. చేస్తే రామారావు గారు లేకపోతే కృష్ణ గారు అట్లా ఉండాలి, శోభన్ బాబు గారిలా ఉండాలి, కానీ దెబ్బే ఇదేంటి గుమ్మడి గారి లాగా దగ్గుతూ గుండె నొప్పి ఇవన్నీ వద్దు అనుకొని నో ఇట్స్ కట్స్, నో యాక్టింగ్. అయితే రైటర్కు హైట్ అవసరం లేదు కదా అని మళ్ళీ నా కాన్షియస్ నాకు చెప్పింది, నీకు పాట ఇష్టం కదా, పాట రాయడానికి హైట్ వెయిట్ తో పని ఎక్కడ, నువ్వు పాట ఎంత బాగా రాస్తావు అన్నదాన్నే ముఖ్యం, అది కదా ముఖ్యం అని ఇదైనా నాకు నేనే అనుకోవడమే. ఎవరు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు లేదు. పోతే మా నాన్నగారు నేను అడుగును కాదు. అప్పుడేమైంది అంటే పూర్తి నాలో ఉన్నటువంటి చతురంగ బలాల్ని, నాలో ఉన్న ప్రతి జీవకణాన్ని నేను పాట మీద పెట్టుకున్నాను, పాట మీద కేంద్రీకరించుకున్నాను. అప్పటి నుంచి పాట ఇంకా ప్రియమైపోయింది. మనకు పాట తప్ప ఇంకొకటి రాదు. మీకు బాగా నచ్చిన పాట ఏది? నాకు మా నాన్న మా అమ్మ అంటే బాగా ఇష్టం. నాకు నేను 2000 పాటలు రాశాను, నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓ వాట్ నాట్, ఐ గాట్ సో మెనీ మోర్ అవార్డ్స్. కానీ నాకు అవార్డు రాలేదు. పాండురంగడు సినిమాలో నేను మా అమ్మ నాన్నని నా కళ్ళ ముందు పెట్టుకుని నేను రాసిన పాట మాతృదేవో భవ అని అమ్మా నాన్నల ఉద్దేశం పెట్టుకుని నేను రాశాను. అది ఆ పాట నాకు చాలా ఇష్టం. అందులో ఒక లైన్ బాగా ఇష్టం, మా నాన్న అంటే బాగా ఇష్టం కాబట్టి, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన, నాన్నాన్ని గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలుతో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవునికి అది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. ఇది నేను మా నాన్నను అనుకొని నేను రాశాను. రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్న ప్రకాష్ రావు గారు అనుకొని తీశారు. బాలకృష్ణ గారు యాక్టింగ్ చేసినప్పుడు కూడా బాలకృష్ణ క్యారెక్టర్ తండ్రిని అనుకోకుండా రామారావు గారిని అనుకునేలాగా రాయాలి అని అనుకుని రాశాను ఇది నేను. ఇంతమంది రచయితల పాటలు వింటున్నప్పుడు
ఈ పాట నేను మిస్ అయ్యాను, ఇట్లాంటిది రాసి ఉండాలి అని ఎప్పుడైనా చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే అంటే మేము చూసినటువంటి సినిమాల ఆ ఘట్టం వేరు కదా, మేము కాలేజీలో ఉన్నప్పుడు చూసినాం. ఇప్పుడు వస్తున్న సినిమాల ధోరణి వేరు కదా. ఆత్రేయ గారిలాగా మనసు గతి ఇంతి అనే పాట నేను రాయలేకపోయాను కదా అని అనుకున్నాను. అట్లాగే దేవులపల్లి గారు రాసినటువంటి పాటలు ఉంటాయి. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది. కృష్ణాస్త్రి గారి స్పెషాలిటీ ఏంటమ్మా అంటే ఆయన పల్లవిలో కానీ చరణాలో కానీ ఒత్తులు ఉండవమ్మా. అంటే విక్రమార్కుడని రాయడు, చాలా సులువుగా ఉంటుంది. అంటే కా కింద కావత్తే ఉంటుంది కానీ లా కింద లావత్తు ఉంటుంది, నా కింద నావత్తు ఉంటుంది కానీ కా కింద రావత్తు ఏదో క్లిష్టంగా ఉండదు, సులువుగా ఉంటుంది. అది నాకు బాగా ఇష్టం. అలా రాస్తే బాగుండే. ఇలాంటి కొన్ని కోరికలు, అట్లాంటి సన్నివేశాలు లేకపోవడం వల్ల కొన్ని తీరలేదు. మరి ఈ ప్రయాణంలో మిమ్మల్ని బాగా నిలబెట్టిన పాట ఇది అని అనిపించిన పాట ఏదైనా ఉందా? మా కోసం పాడగలరా? అంటే సినిమా పాట అంటున్నారా మీరు? సినిమా పాట అయినా, వ్యక్తిగతంగా మీరు రాసుకున్న ఆ 2000 పాటల్లో ఏదైనా. ఇప్పుడు ఆ పాటలలో ముఖ్యంగా నన్ను ఒక ఐకాన్గా చేసింది నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఈ పాట దాసరి గారికి నేను మొదటి పరిచయం అయినప్పుడు, నువ్వు అంతకుముందు 2-3 సినిమాలు రాసా, అవద్దు నువ్వేం రాసావో తెలిస్తే నేను నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు నేను వినిపించిన పాట ఈ నేలమ్మ పాట. అట్లాగే పాట ఎలా పుట్టిందో ఒక పాట రాశానమ్మా నేను సినిమాలో రాకన్నా ముందు. ఓకే. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. చూడు నీకు కూడా వస్తుంది, విన్నారు కదా. సో ఇట్లాంటి ఒక కొన్ని నేలమ్మ నా ఐకాన్ సాంగ్ లాగా. అట్లాగే ఈ టపటప అనేది ఇప్పుడు ఎక్కడన్నా వేరే వేదికలు ఉంటాయి కదమ్మా సినిమాకి సంబంధించి వెళ్తే, అక్కడ వాళ్ళు కళాకారులు గాయకులు ఏమంటారంటే, పాట ఎలా పుట్టిందో రాయడం అనేది మొట్టమొదటి నువ్వే అన్నాను, ఎవరూ రాయలేదు అంతకుముందు. ఇలా ఆ పాట నాకు బాగా ఇష్టం. మీరు మా కార్యక్రమానికి వస్తున్నారని చెప్పాం, కొంతమంది గెస్టులు మీతో మాట్లాడారు, ఒకసారి చూద్దామా మరి వాళ్ళు ఏమన్నారు? చూడాలి ఇప్పుడు ఇటే. ఓకే. మీకు గుర్తుందో లేదో, నేను ఈ రచనా రంగంలోకి రాకముందే మనం కలుసుకున్నాం. చెన్నైలో నేను విలేకరిగా పనిచేస్తున్నప్పుడు విరుగంబాకంలో దాసనారాయణ గారి ప్రెస్ మీట్కి నేను వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశాను. ముఖ్యంగా అశోక్ తేజ గారు అంటే ఏదో ఈ రెవల్యూషనరీ సాంగ్స్, ప్రజాకవి, జానపదాలు ఇవి బాగా రాస్తారు, ఈ స్త్రీల పాటలు బాగా రాస్తారు అనే ఒక ఉద్దేశం ఉంది సర్వత్రా. కానీ మీరు ఎన్నో అద్భుతమైన రొమాంటిక్ సాంగ్స్ కూడా రాశారన్నది అంటే బాగా గమనించి మాలాంటి కవులకి తెలుస్తుంది. ముఖ్యంగా దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, అది ఎంత గొప్ప హిట్టో అందరికీ తెలుసు. తర్వాత నా మొగుడు, ర్యాంప్యారే, నిన్నే పిల్లాడతోలు కానివ్వండి, తర్వాత చందమామలో, రేగుముల్లోలే, ఇటువంటి చాలా పాటలు రొమాంటిక్ సాంగ్స్ మీరు రాశారు. అటువంటి పాటలు వింటున్నప్పుడు మీ కళానికి అన్ని వైపులా పదునుంది అని అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి గొప్ప పాటలు ఎన్నో మీరు ఇంకా ఎన్నో రాయాలని, మరింత పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. వనమాలి ఇప్పుడు తను చెప్పారుగా, నేను ఇప్పుడు అప్పుడే దాసరి గారి ప్రాంగణంలోకి, ఆ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన రోజులవి. నాయుడు గారి సినిమాకు ఆల్రెడీ నేను ముందే రాసినటువంటి పాటను నేను గురువు గారికి వినిపిస్తే, ఈ పాట మనం హీరోయిన్ ఇంట్రడక్షన్ పెడదాం రా అని చెప్పేసి ఆకుపచ్చ చందమామ అనే పాట రోజా మీద తీస్తారు. అది అలా ఆ సినిమాలో నేను ఒక 3 పాటలు ఏమి రాశాను. గురుగారు చాలా గొప్పవరమైన కొండంత మనిషి, కానీ మనల్ని చిన్న బిడ్డలాగా తీసుకుని తన ఒళ్ళో తీసుకునేటువంటి, మనం ఏ ప్రయోగం చేసినా కూడా కానిచ్చేద్దామంటాడు. అంతకుముందు తను ఏదన్నా వేరే అనుకున్నా కూడా ఇది బాగుంది కదరా ఇట్లాగే వెళ్దాం అంటాడు. ఇంకో గెస్ట్ కూడా మాట్లాడారు మీకోసం, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. గురువుగారు నమస్కారం, నా పేరు శ్రీమణి.
నేను మిమ్మల్ని చాలాసార్లు కలిశాను, గుర్తుపట్టే ఉంటారు. మీ పాటలు అంటే నాకు చాలా బాగా ఇష్టం, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీ సాహిత్యం ఎక్స్ట్రాడినరీ, చాలా హై స్టాండర్డ్ సాహిత్యం రాస్తారు. అండ్ ఇంకా అంటే మీ పాటలు బాగున్నాయని చెప్పడానికి కానీ లేకపోతే వాటి గురించి కామెంట్ చేయడానికి కానీ నాకు అసలు అర్హత కానీ ఆ ఏజ్ కూడా నాకు లేదు. అండ్ మీరు రీసెంట్గా రాసిన నీలిరంగు చీరలో నా సాంగ్ నాకు చాలా 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 ఇష్టం గురుగారు. మీ పాటలు మాకు ఎప్పుడూ ఒక పాఠాలు లాంటివి. సో మేము ఎప్పుడు చదువుకుంటూ ఇంకా గొప్ప సాహిత్యం రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమణి ఎంత బాగా అది ఏదటి అత్తారింటికి దారేది, గగనపు నన్ను వీధి నుండి వలస వెళ్ళిన అది, దానికోసం ఎంత అద్భుతంగా ఉంటుంది అది. అది అట్లాగే ఒక చినుకు కోసం కదిలింది నేడే వనవాసం మన కోసం, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కదా, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కదా. అందుకే చెప్తానమ్మా, సినిమా రంగంలోకి వచ్చి 10 పాటలు రాస్తున్నాడంటే దానికి బికాజ్ రికమెండేషన్స్ ఇవి కావు, సామర్థ్యమే ముఖ్యం. శ్రీమణికి వనమాలికి వాళ్ళకు కూడా నేను గ్రేట్, వాళ్ళు మంచి పిల్లలు, మంచి రచయితలు, వాళ్ళు నాకన్నా బాగా రాస్తున్నారు. గ్రేట్, నాకన్నా బాగా రాస్తున్నారు. మీకు సంబంధించి కొన్ని మెమరీస్తో మేము కూడా కాసేపు ట్రావెల్ చేయాలనుకున్నాం. అందుకని మీకు సంబంధించిన కొన్ని పిక్స్ని కలెక్ట్ చేసాం. ఓకే, ఒకసారి చూద్దాం, మీరే చెప్పాలి ఏ ఏ సందర్భాల్లోది ఎప్పుడుది అని. ఓకే, ఇది మా నాన్న మా అమ్మ ఆ పుస్తకం పట్టుకున్నది నేను, మా అమ్మ ఒళ్ళో ఉన్నది నా తమ్ముడు, అంటే నా రెండో తమ్ముడు. ఆ తర్వాత ఇంకా చెల్లె చిన్న తమ్ముడు కూడా ఉన్నారు. ఓకే, అప్పటి నుంచే పుస్తకం వదలట్లేదు. ఇది 10th తర్వాత ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చూసేవా, మనం కూడా ఎన్టీ రామారావు రాముడు భీముడు మనమే, మనం కూడా డబుల్ యాక్షన్ చేస్తాము, మనం డబుల్ ఉంటుంది కదా డ్యూయల్ రోల్ చేస్తాం మనం కూడా అని ఉద్దేశించి దిగిన ఫోటోలు. ఇది మా ఫ్రెండ్ గుర్రం వెంకటేశ్వర్లు, అది నేను ఆ గడ్డం పెంచుకుని మనమే కమల్ హాసన్ లాగా ఫీల్ అయ్యే రోజులు అవి. ఇది టీచర్గా ఉన్నప్పుడు అమ్మా, నేను గవర్నమెంట్ టీచర్గా 10 years చేశాను. ఆ టీచర్గా ఉన్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని. ఇది నేను నటునని చెప్పానే, ఇప్పుడు మెట్టిపల్లిలో అతను మగాయనే, అమ్మాయి కాదు, ఆయన నేను కలిసి అక్షరోజ్వల కార్యక్రమంలో చదువురాని భర్తకు చదువు నేర్పించే ప్రయత్నం చేస్తున్న భార్య, నేను చదువు నేర్చుకోను అని ఈలని పెట్టకే రంది ఈత కళ్ళు బిందే నాకు ఉంది, ఈలని పెట్టకే రందే అని రాసిన పాట, నా పాట నేనే అభినయిస్తూ చేసినటువంటి డ్రామా. అప్పుడే టీచర్ నేను. ఇదేంటి ఇది కొత్త కోణం, ఇది ఎక్కడ దొరికిందమ్మా మీకు, నాకు అర్థం కాదు. ఇది ఒక ఏకపాత్రాభినయంలో ఒక అతను అలా చెబుతూ తనకు తానే ఉన్మాదం వచ్చి తనకు తానే తన కంఠాన్ని తానే పిసుక్కుని చనిపోయేటువంటి ఉన్మాద దశలో ఆ పిచ్చి ప్రేలాపనలో, ఆ ఉన్మాదపు ఆలాపన ప్రేలాపనలో చూపించే ఓ పిచ్చి ఎక్స్ప్రెషన్ అది. ఇది కుబుసం సినిమాలో మావోయిస్టులలో మూలం ఉన్నటువంటి ఒక 2 ప్రధాన వ్యక్తులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి సీతారామయ్య గారు, గణపతి అనుకోండి. అలాంటి ఒక 2 క్యారెక్టర్లను మా డైరెక్టర్ శ్రీనాథ్ గారు చెప్పినప్పుడు, మణివన్నన్ గారు మహానుభావుడు, ఆయన పెద్ద క్యారెక్టర్, ఆయన పక్కన ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను. అది ఇది నా నేషనల్ అవార్డు అమ్మా, నా డ్రీమ్ అది. నేను సినిమాలోకి రాకన్నా ముందుకే మా ఆవిడకి చెప్పానమ్మా, 5 సంవత్సరాలు నేను నేషనల్ తీసుకుంటాను, 3 ఏళ్లలో నంది తీసుకుంటాను చెప్పొచ్చా. 3 ఏళ్ళకి నంది వచ్చింది, కానీ 7 ఏళ్ళు పట్టింది, దీంట్లో 9 ఏళ్ళు పట్టింది. అంటే ఎక్స్పెక్టెడ్ టైం కన్నా కొంచెం 4 years ఎక్కువైంది. అబ్దుల్ కలాం గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి. మాకేం చెప్పారంటే రిహార్సల్ చేస్తారు రేపు అనంగా, మీరు ఇట్లా ఒక డమ్మీ రాష్ట్రపతిని పెట్టేసి అక్కడ మేము వెళ్ళాలి, అందుకోవాలి ఉత్తుతనే, ఇలా రిహార్సల్ చేసి తర్వాత నిజంగా వెళ్తాం అనమాట. అలా చెప్పినప్పుడు సరే అన్నాను. అందరు వెళ్తున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే ఇట్లా నవ్వుతున్నాను, వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ ది లక్కీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ సార్ అన్నాను. అనగానే పెద్ద ఆయన ఏమనాలి, గాడ్ బ్లెస్ యూ అనాలి. నాలాంటి పిచ్చోడైతే గాడ్ బ్లెస్ యూ అంటాడు, అంతే కదా. ఆయన ఏమన్నాడు, ఇట్ ఇస్ ది లక్కీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటే మీ టూ అన్నాడు ఆయన. దట్ ఈస్ అబ్దుల్ కలాం. గ్రేట్. నేను కూడా సార్ అన్నాను. ఎస్, నేను ఒక నేషనల్ రేంజ్ సినీ రైటర్ని కలుసుకోవడం అనేది నా లైఫ్లో కూడా మంచి రోజు కదా. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ అబ్దుల్ కలాం గారు అండ్ మీ. సో మీరు నమ్మిన సిద్ధాంతం, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన సిద్ధాంతం ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు?
నేను మా నాన్న జీవితంలో చాలా బాధల్ని, అవమానాల్ని, ఈ కన్నీళ్ళని చూశాను. నేను మా అమ్మ కొత్తనే ఒక చిన్న శపథం చేశాను నేను. ఏ పాట వల్ల నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో అదే పాట వల్ల నేను అద్భుతాలు చేసి చూపిస్తానమ్మా అని ఒకే ఒక్క మాట మా అమ్మకు చెప్పాను. ఎప్పుడు? మా నాన్న చనిపోయిన తర్వాత. అది నేను నిజం చేశానమ్మా. మా నాన్న చనిపోయారు కానీ మా అమ్మకి నేను చూపించానమ్మా. గొప్ప మా అమ్మకి నేను నేషనల్ అవార్డు రైటర్గా మా అమ్మ నన్ను చూసింది. నేను ఇల్లు కట్టుకుంటే మా అమ్మ నన్ను చూసింది. వా. నేను కారులో కూర్చోబెట్టుకుని మా అమ్మను పక్కన కూర్చోబెట్టుకుని నేను ఈ హైదరాబాద్ అంతా ట్యాంక్ బండ్ అంతా తిప్పి చూపిస్తుంటే మా అమ్మ అన్నది, అమ్మా నేను పాటతోటి నేను నాన్న ఏది పోగొట్టుకున్నాడు అదంతా చూపిస్తానమ్మా నేను అని. నేను సినిమా పాటలు రైటర్ కాకన్నా 10 ఏళ్ల ముందు చెప్పాను నేను మా అమ్మకి. అది అయిన తర్వాత నేను మా అమ్మకు చూపించాను. ఆ ఒక్క మాటేనమ్మా నేను ఇవాళ ఇలా ఉన్నానంటే. సో మా సరదాగా కాసేపు కోసం మీరు వచ్చారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం సరదాగా కూడా. Thank you, అమ్మా. కాబట్టి ఈ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా సాక్షి వారికి, చూస్తున్న ప్రేక్షకులకి, అట్లాగే నా కోసం మాట్లాడినటువంటి వనమాలికి, సమ్ముడు శ్రీమణికి కూడా నేను నా హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.